నమస్తే. లలితా సహస్రనామంలోని 127వ శ్లోకం. విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఇందులో 8 నామములు కలవు. విశ్వగర్భాయై నమః, స్వర్ణగర్భాయై నమః, అవరదాయై నమః, వాగధీశ్వర్యై నమః, ధ్యానగమ్యాయై నమః, అపరిచ్ఛేద్యాయై నమః, జ్ఞానదాయై నమః, జ్ఞాన విగ్రహాయై నమః. తాను దైవం ఒకటయ్యే స్థితియే ధ్యానం. లోకాలన్నీ తన గర్భమున గలది శ్రీమాత. మహాప్రళయ కాలంలో ప్రపంచం నశింపగా వాసనారూపమైన వాని బీజములను తన గర్భమున దాచుకొనుట దగుటచే అమ్మ విశ్వగర్భ అని అన్నారు. యశోద కృష్ణుని నోటిలో విశ్వాన్ని చూచి తరించింది. అర్జునునకు యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు గీత బోధ చేస్తూ తన విశ్వరూపాన్ని చూపి అర్జునుని ధన్యుణ్ణి చేశాడు. విష్ణు సహస్రనామాలు విశ్వం అనే పదంతో మొదలవుతాయి. అంటే విశ్వమే తాను, తానే విశ్వము అని అర్థము. విశ్వం విష్ణుర్వషట్కారో అన్నట్లుగా ఆ విశ్వం విష్ణు, ఈ విశ్వమే విష్ణు స్వరూపము అని అర్థము. విష్ణువు, విష్ణు అనే పదానికి సర్వవ్యాపక విష్ణు అని అర్థము. విష్ణువుకు అమ్మకు అభేదం. అమ్మ విష్ణుమాయా స్వరూపిణి. స్వర్ణము గర్భమునందు కలిగి హిరణ్య గర్భాను అండము నుండి పుట్టినదని వాయుపురాణంలో శ్రీమాత గురించి చెప్పబడింది. హిరణ్య గర్భుడంటే సూర్యుడు. సూర్యబింబం మధ్యలోనే స్వర్ణవలయమే హిరణ్య గర్భం. అక్కడ ఉండే మాతయే హిరణ్య గర్భ. సూర్యమండల మధ్యస్థ స్వర్ణగర్భ. స్వర్ణము సువర్ణము మంచి అక్షరం. స్వర్ణము సువర్ణము మంచి అక్షరం. ఈ మూడు కూడా సువర్ణములు. స్వర్ణము బంగారము, సువర్ణము మంచి బంగారము, అక్షరము ఇవన్నీ కూడా మంచి అక్షరము అంటే బంగారముతో సమానం అన్నమాట. ఇవన్నీ కూడా బంగారములు. 50 అక్షరాలు మాతృకా వర్ణములు తన గర్భమున కలది మాత. సువర్ణములు భూగర్భంలో ఉండుటచే భూమిని స్వర్ణగర్భ అంటారు. హిరణ్య గర్భ అంటే బంగారు గ్రుడ్డు వలె ఈ ప్రపంచాన్ని శరీరంగా ధరించిన భగవత్ తత్వము అని అర్థము. అవరులు అనగా రాక్షసులు. రాక్షసులను సంహరించినది శ్రీమాత. శ్రీమాత వరద అనగా వరములను ప్రసాదించు తల్లి. భక్తుల కోరిన కోర్కెలను తీర్చునది శ్రీమాత. శ్రీమాత వాక్కులన్నింటికీ ఈశ్వరి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలలో ఉంటుంది. వాక్కుకు పరాస్థానం సహస్రారం. వాక్కు సహస్రారం నుండే ప్రారంభమవుతుంది. సహస్రారంలో వాక్కును గురించిన ఆలోచన రాగానే మూలాధారం నుండి ప్రారంభమయ్యి వైఖరి రూపంలో బయటకు వస్తుంది. భారతి, వాణి, సరస్వతి, శారద అనే నామాలు పరమేశ్వరివే. సంస్కారంతో కూడినవి, ఆశ్చర్యకరమైనవి, విలంబము లేనివి, మంగళప్రదమైనవి, మనస్సును ఆకట్టుకునేవి అయిన వాక్కులను మాత్రమే ఉచ్చరించాలి. అట్టి మాటలను ఉచ్చరించిన వారిని వాక్య విదాంపర విదాంవర అంటారు. వాక్య విశారద అంటారు. వాక్య కోవిద అంటారు. రామాయణంలో శ్రీరామునికి ఈ పేర్లు కనిపిస్తాయి. ఎవరైతే మంచి వాక్కులని ప్రయోగిస్తారో వారికి శ్రీరాముడు అని అంటారు. ఎందుకంటే రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా మంచి వాక్కులనే పలుకుతూ ఉండేవాడనమాట. వాక్కు పార్వతి. వాక్కు యొక్క అర్థము ఈశ్వరుడు. వాక్కును బట్టి అర్థం ఉంటుంది. వెలుగు ఉంటేనే నీడ.
శ్రీమాత వెలుగు శ్రీమాత వెలుగు వెంట నీడ ఉన్నట్లు వాక్కును అనుసరించియే అర్థం ఉంటుంది. శ్రీమాత వాగధీశ్వరి, జ్ఞానేశ్వరి. వాక్కు అర్థము సరిగ్గా ఉన్నప్పుడే వాగధీశ్వరి, జ్ఞానేశ్వరి అని అంటారు. అందుకే శ్రీమాతని ఎప్పుడూ కూడా వాగధీశ్వరి, జ్ఞానేశ్వరి అనే పేర్లతో పిలువబడుతూ ఉంటారు. శ్రీమాతను ధ్యానము చేతనే తెలుసుకొనవచ్చును. సగుణ రూపంగా గాని నిర్గుణ రూపంగా గాని భక్తుడు ధ్యానించును. సగుణ రూప ధ్యానమే సులభం. పరమాత్మను శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ ఆంజనేయ, శ్రీ లలిత మొదలైన దేవీ దేవతలను సాకార రూపాలలో భావించి ధ్యానం చేస్తే అది సగుణ సగుణ ధ్యానం అవుతుంది. పరమాత్మను ఏ ఆకారంతో భావింపక ధ్యానం చేస్తే అది నిర్గుణ ధ్యానం అవుతుంది. శ్రీమాతను సగుణంగాను, నిర్గుణంగాను ధ్యానించి తరించవచ్చు. అమ్మవారిని సగుణంగాను ధ్యానించవచ్చు, నిర్గుణంగాను ధ్యానించి మనం తరించవచ్చు. అది ఎలా అంటే సద్గ్రంథ పఠనం, తర్వాత సదాచారం, సత్సంగం, సంకీర్తనం, జపం, తపముల వలన ధ్యానం అలవాటవుతుంది. ధ్యానం అనేది మనము ఎప్పుడూ కూడా మంచి గ్రంథాన్ని పఠిస్తూ ఉండాలి. మంచి ఆచారాన్ని పాటిస్తూ ఉండాలి. మంచి సత్సంగం, మంచి మనుషులతో ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండాలి. వారితో భాషిస్తూ ఉండాలి. సంకీర్తనం, మంచి కీర్తనలను పాడుతూ ఉండాలి. జపం చేస్తూ ఉండాలి. తపస్సు చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ధ్యానం అలవాటవుతుంది. కనుక బాహ్యేంద్రియ, అంతరింద్రియ నిగ్రహాలు కలిగినప్పుడే ధ్యానం కుదిరి లక్ష్యం సిద్ధిస్తుంది. బాహ్య ఇంద్రియాలు, అంతరింద్రియాలు అన్నీ కూడా నిగ్రహంగా ఉన్నప్పుడే మనకి ఒక లక్ష్యం సిద్ధిస్తుంది. ధ్యానం అనేది కుదురుతుంది. ఒక లక్ష్యం సిద్ధిస్తుంది. తాను దైవము ఒకటిగా లీనమైపోయే అద్వైత స్థితియే ధ్యానము. దేశ కాల వస్తువులతో కొలుచుటకు వీలు లేనిది నిర్గుణ నిరాకార శక్తి శ్రీమాత. శక్తి అంతటా, అన్ని వస్తువులలో, అన్ని కాలాలలో బ్రహ్మాండమంతా నిండి ఉన్నది. సర్వత్రా పరిమితి లేకుండా జగన్మాత వ్యాపించి ఉన్నది. శ్రీమాత నిరాకార యొగుటచే పరిచ్ఛేదమునకు వీలు లేదు. కావున అపరిచ్ఛేద్య అగోచరమైనది. అమ్మవారిని ఎప్పుడూ కూడా నిరాకార నిర్గుణాలతోనే మనం నిర్గుణ నిరాకార శక్తి మాత అని అమ్మవారిని పూజిస్తూ ఉండాలన్నమాట. ఆవిడ ధ్యానంలోనే మనం ఎప్పుడూ ఉండాలన్నమాట. కొంతమంది ఆవిడ ధ్యానంలో ఉన్నట్లు ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైనా పూజలో కూర్చున్నా, ఇంక ధ్యానంలో కూర్చున్నా, మనం పిలిచినా సరే పలకకుండా అదే ధ్యానంలో లీనమైపోయి అమ్మవారినే పట్టుకొని ఎవరైతే లీనమైపోయి ఉంటారో వారికి ఆ ధ్యానం కుదిరినట్లుగా అర్థమవుతుంది. అలా దైవము తాను ఒకటిగా లీనమైపోయే అద్వైత స్థితియే ధ్యానము అని తెలుస్తుందన్నమాట. శ్రీమాత జ్ఞానమును ప్రసాదిస్తుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని, అగ్నిదేవుడు శుభాన్ని, శివుడు జ్ఞానాన్ని, శ్రీకృష్ణుడు మోక్షాన్ని ప్రసాదిస్తారు. శివ స్వరూపమైన శ్రీమాత భక్తులలో అజ్ఞానంను తొలగించి వారికి జ్ఞానమును ప్రసాదిస్తుంది. అమ్మవారు మనలో ఉన్న అజ్ఞానాన్నంతా తొలగించి వేసి మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. ప్రస్థానత్రయము అంటే ఆత్మ విద్యను గూర్చి వివరిస్తుంది. ఆ ప్రస్థానత్రయము అనే కవి అనే పుస్తకము మనకి ఆత్మ విజ్ఞానం గురించి వివరిస్తుంది. ప్రస్థానత్రయము బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ప్రస్థానత్రయములో ఏమేమి ఉంటాయంటే బ్రహ్మసూత్రాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, భగవద్గీత ఉంటుంది. వాటన్నింటినీ కూడా మనం చదవాలి, తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ ప్రస్థానత్రయము అనే పుస్తకాన్ని గాని మనం చదువుతూ చదువుతూ ఉంటే అందులో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆత్మ
విద్యను ఉపాసించిన వారికి అజ్ఞానము నశించి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. శ్రీమాతయే బ్రహ్మజ్ఞానుల రూపములో జ్ఞానమును ఉపదేశించి గురువు పండితులు తాము సంపాదించిన జ్ఞాన సంపదను అందరికీ ప్రవచనముల ద్వారా పంచి పెట్టినప్పుడే తాము తెలుసుకున్న జ్ఞానములకు విలువ పెరిగి వారి జీవితము ధన్యమవుతుంది. పండితులు తాము సంపాదించిన జ్ఞాన సంపదను ఎప్పుడూ కూడా నలుగురికి పంచుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే నలుగురికి పంచుతూ ఉంటారో అప్పుడే ఆ జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే వారు జ్ఞాన స్వరూపిణులుగా ఉంటారన్నమాట. జ్ఞానమును విగ్రహంగా ధరించిన జ్ఞాన సరస్వతి రూపం ఆమెది. అదే సరస్వతి రూపం అన్నమాట. ఆ సరస్వతి రూపం ఎక్కడున్నది అంటే బాసరలో ఉందన్నమాట. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని బాసర క్షేత్రంలో వెలిసిన జ్ఞాన సరస్వతి సర్వజ్ఞానప్రద శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే అని అంటారనమాట. ఆ సరస్వతీ దేవిని ఆవిడయే జ్ఞానమే పరమాత్మ, జ్ఞానం పవిత్రమైనది, ముక్తికి మార్గం జ్ఞానం. శ్రీమాత స్వరూపం ఆత్మ జ్ఞానమే. ఆ సరస్వతీ దేవియే ఆ శ్రీమాత. ఆ శ్రీమాతయే లక్ష్మీదేవి. అన్ని కలిసినప్పుడే ఆవిడ లలితాదేవిగా ఉద్భవిస్తూ ఉన్నారనమాట. కాబట్టి వారి అందరినీ లలితాదేవిని గాని మనం ఉపాసించితే, ఆవిడ యొక్క శ్లోకాలని రోజు నిత్యము చదువుతూ ఉంటే మనము అందరి దేవతలని మనము ఉపాసించినట్లుగా అవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకాల ద్వారా. 128వ శ్లోకము. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. ఇందు 4 నామములు కలవు. సర్వ వేదాంత సంవేద్యాయై నమః, సత్యానంద స్వరూపిణ్యై నమః, లోపాముద్రార్చితాయై నమః, లీలా క్లుప్త బ్రహ్మాండ మండలాయై నమః. బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నది. బ్రహ్మము అంటే ఏమనుకున్నాం మనము? మన శరీరానికి బ్రెయిన్. బ్రెయిన్ ఎలానో ఈ ప్రపంచానికి, ఈ యొక్క సృష్టి మొత్తానికి బ్రహ్మ లాంటి వాడనమాట. కాబట్టి ఉపనిషత్తులన్నింటిచే తెలుసుకొనదగినది శ్రీమాత. సంహితలు, బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు అని వేదము 4 భాగాలుగా విభజించింది. వీటిలో చివరిది ఉపనిషత్తులు. ఉపనిషత్తులు వేదములోని చివరి భాగం ఒకటిచే వేదాంతములు అని అంటారు. ఉపనిషత్తుల వలన ఆత్మ జ్ఞానం కలిగి పరమాత్మ సాక్షాత్కారమై ముక్తి కలుగుతుంది. అందుచే ఉపనిషత్తులు ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను గూర్చి తెలుపుతాయి. కాబట్టే ఉపనిషత్తులు ఆత్మ విద్యను గురించి, బ్రహ్మ విద్యను గురించి తెలుపుతాయన్నమాట. ఈ ఉపనిషత్తులన్నింటిలో శ్రీమాత ఉన్నది. వేదసారమైన ఉపనిషత్తులను తిరిగి కావ్యాలుగా, పురాణాలుగా, నాటకాలుగా సామాన్య జనులకు సులభంగా అర్థం కావటానికి విభజించి వాల్మీకి, వ్యాసాది మహర్షులు, కాళిదాస, భవభూత్యాది సంస్కృత కవులు, కవిత్రయ, పోతనాది తెలుగు కవులు మనకు అందించారు. అందరూ ధర్మాన్ని ఆచరించుటకు ఉపయోగపడేవే వేదాంతాలైన ఉపనిషత్తులు. సత్యము, ఆనందము స్వరూపముగా గలది శ్రీమాత. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తులో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అన్నారనమాట. బ్రహ్మము, సత్యము, జ్ఞానము, అనంతము అను లక్షణములు కలది. బ్రహ్మము అనగా సత్యము, జ్ఞానము, అనంతము అను లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. అంటే మన శరీరానికి మనకి బ్రెయిన్ ఎలా అవసరమో అలాగే ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆ
బ్రహ్మం అంత అవసరం అన్నమాట. బ్రహ్మములో ఏమేమి ఉన్నాయి అంటే సత్యం ఉంది, జ్ఞానం ఉంది, అనంతంగా ఉన్నదన్నమాట. లక్షణాలు కలది. ఈ సత్యాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉంటే అది జ్ఞానంగా మారుతుందన్నమాట. అదే అబద్ధంగా పలుకుతూ ఉంటే అది తామస గుణంలోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకాలి. మనకి ఎంత ఉపద్రవం కలిగినా సరే సత్యాన్ని వదలకూడదు. కాబట్టి ఆ సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలన్నమాట. లేకపోతే అది పాపం క్రిందగా జమ అవుతుంది. దాంతోని మనం ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఈ జన్మలన్నీ ఎత్తి మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఈ భూలోకం, పైలోకంకి తిరిగే బదులు మనము ఎప్పుడూ కూడా మంచి సాత్విక గుణంతో ఉంటూ సత్యాన్నే పలుకుతూ ఉంటే అప్పుడు మనకి ఈ జన్మల పరంపర తగ్గుతూ ఉంటుందన్నమాట. కాబట్టి సత్ అంటే ప్రస్తుతం ఉన్నది. చిత్ అంటే జ్ఞానము. ఆనందం అంటే సంతోషము. సత్, చిత్, ఆనందం. అదే సత్యానందం, సచ్చిత్ ఆనందం. సత్యమున్న చోట ఆనందం ఉంటుంది. ఏ వస్తువులో తన రూపం సదా నిత్యమై ఉంటుందో అది సత్యం. అన్ని కాలాలలో ఏది ఉంటుందో అది ఏ బ్రహ్మం. బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉన్నారనమాట అమ్మవారు. అగస్త్యుని భార్య లోపాముద్ర. లోపాముద్ర అంటే చాలా పతివ్రత, పుణ్యాత్మురాలన్నమాట ఆవిడ. లోపాముద్ర దగ్గరికి అమ్మవారు వెళ్ళి ఆవిడకి ఆ శ్రీ విద్యను ఉపాసించారు. అమ్మవారే స్వయంగా లోపాముద్రకి లలితా సహస్రనామాన్ని, శ్రీ విద్యని బోధించారనమాట. కాబట్టి ఆవిడ ఎక్కడైనా గురువుని వెతుక్కుంటూ శిష్యులు వెళ్తూ ఉంటారు. కానీ లోపాముద్ర దగ్గరికి అమ్మవారే వచ్చారు అంటే శిష్యురాలి దగ్గరికి గురువు గారే వచ్చి ఆవిడకి విద్యలన్నీ బోధించారనమాట. కాబట్టి అంతటి పతివ్రత ఆవిడ. ఆయన లోపాముద్ర ఆరాధించినది శ్రీ విద్యను. శ్రీమాతను పతివ్రత అయిన లోపాముద్ర ఆరాధించింది. ఇంకా శ్రీ విద్యను 12 మంది గొప్పవారు ఉపాసించారనమాట. ఆసనము అంటే దగ్గరగా అమ్మవారిని దగ్గరగా కూర్చొని అమ్మవారిని ఆరాధించిన వారిని ఉపాసించారు అని అంటారనమాట. అలా ఉపాసించిన వారు మొదటి వారు 12 మందిలో మొదటి వారు మనువు, రెండవది చంద్రుడు, మూడవది కుమారస్వామి, అతన్నే స్కందుడు అని కూడా అంటారు. సూర్యుడు 4, అగస్త్యుడు 5, ఆరవది లోపాముద్ర, 7 అగ్ని, ఎనిమిదవ వారు ఇంద్రుడు, 9వ వారు కుబేరుడు, 10వ వారు శివుడు, 11వ వారు మన్మధుడు, 12వ వారు దుర్వాసుడు. వీరందరూ కూడా దుర్వాస మహర్షి ఎంతో కోపిష్టి అన్నట్లుగా అనిపిస్తారు. కానీ ఆయనలో ఉన్న ఆ మహర్షిలో ఉన్న ఆ జ్ఞానము ఇంకే మహర్షిలోనూ లేనట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆయనని దుర్వాస మహర్షి గారికి ఎంతో గొప్ప విలువైన ఆయనకి అంత గొప్ప విలువైన పేరు, ప్రతిష్టలు ఉన్నాయన్నమాట. అగస్త్య మహర్షి చాలా పొట్టివారు. అఖండ తపోధనుడు. వింధ్య పర్వత గర్వం అణిచినవాడు. వింధ్య పర్వతానికి ఎంతో గర్వం ఉండేదన్నమాట. అందరికన్నా ఎత్తులో ఉన్నాను, గొప్పగా ఉన్నాను అనే గర్వం ఉండేదన్నమాట వింధ్య పర్వతానికి. అలాంటి వింధ్య పర్వత గర్వాన్నే అణచిన వారు అగస్త్య మహర్షి అన్నమాట. అలాంటి లోపాముద్ర అతిలోక సౌందర్యవతి. భర్త అయిన అగస్త్యుని గురువుగా, దైవంగా భావించి సేవించి పూజించిన గృహిణి. ఆ మహాసాధ్వి శ్రీ లలితాదేవి ఉపాసకురాలు. ఆవిడ లలితాదేవిని ఎంతో చక్కగా ఒక్క నిమిషం కూడా వదలకుండా ఆవిడ్ని ఉపాసిస్తూ ఉండేవారనమాట. లోపాముద్ర తపస్సంపన్న. లోపాముద్రలోని ఆసక్తి, జిజ్ఞాస, పట్టుదల, దీక్ష, పాతివ్రత్యం పరిశీలించిన తృప్తిపడి పరిశీలించి తృప్తిపడి అగస్త్యుడు భార్య అయిన లోపాముద్రకు శ్రీ విద్య మంత్రోపదేశం, లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీచక్ర రహస్యం, శ్రీచక్రార్చనలను గురువుగా బోధించాడు. అంటే అమ్మవారే అగస్త్య మహర్షిలోకి చేరి ఆయన చేత అమ్మవారు ఆవిడికి ఈ విద్యలన్నీ కూడా నేర్పించారనమాట. ప్రస్తుత ప్రపంచంలో నిన్న మొన్నటి వరకు ఉన్న శ్రీ రామకృష్ణ
పరమహంస గారు మరియు తాడేపల్లి వీర రాఘవ నారాయణ శాస్త్రి గారు వీరు కూడా అమ్మవారి ఉపాసకులే. ఆయాసం లేకుండా లీలగా బ్రహ్మాండాలను శ్రీమాత సృష్టించింది. మనం ఇంటి పని, వంట పని చేసేసరికే మనకెంతో ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా! న్ నేను కాబట్టి చేస్తున్నాను. ఇంకెవ్వరు ఇలాంటి పనులు చేయలేరు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ అమ్మవారు లీలగా ఈ ఆయాసం లేకుండా అసలు పని చేస్తున్నారా లేదా అన్నట్లుగా ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించేశారనమాట అమ్మవారు. ఆమె కనులు తెరిస్తే సృష్టి, కనులు మూస్తే లయం. ఆమె చేసే కర్మలన్నీ లీలలే. ఆవిడ చేసే ప్రతి పని కూడా ఒక లీల అనమాట. ఆ పోతన భాగవతంలో అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను గూర్చి ప్రహ్లాదునిచే ఇలా పలికించాడు. భాగవతంలో ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందందే కలడు దానవాగ్రణి వింటే అని పోతన గారు చెప్పారు. అంటే ఇందుగలడు అందు లేడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని లేడు. అలాంటి సందేహమే వద్దు నీకు. సందేహమే వద్దు నీకు. ఆ చక్రి సర్వోపగతుండు. ఆయన సర్వము కూడా ఆయనే అయ్యున్న ఆ విష్ణుమూర్తి ఎక్కడ వెతికి చూచినా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఓ దానవాగ్రణి అంటే రాక్షసులలోకెల్లా మొదటివాడైన వాడా విను నా మాట. వింటే నీకు తెలుస్తుంది. వినకపోతే నీకేమీ అర్థం కాదు. కనుక జ్ఞానం అనేది చిన్నవాడా, పెద్దవాడా అని చూడకుండా ఎవరైతే మనకి జ్ఞానాన్ని చెప్తున్నారో వారిని మనం గౌరవించటం, ఆ మాటకి విలువ ఇవ్వటం, వారిని ఎప్పుడూ కూడా ఆదరించటం చేస్తూ ఉంటే మనలో ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కు కుమారుడే 5 సంవత్సరాలో, 7 సంవత్సరాల ప్రహ్లాదుడు హిరణ్యకశపుడి కుమారుడు. ఆయన తండ్రికి చెప్తున్నంత సేపు ఏ రోజు కూడా ఆ తండ్రి పట్టించుకోలేదన్నమాట. కాబట్టే ఆయన జీవనమంతా కూడా అధోగతి పాలైపోయింది. అంటే మళ్ళీ తిరిగి రాక్షసుడుగా పుట్టడమే కాక, మళ్ళీ తిరిగి రాక్షస జన్మనే పొందవలసొచ్చిందన్నమాట. కాబట్టి అలా కాకుండా చిన్న పిల్లవాడు మంచి జ్ఞానపరుడు చెప్తున్నాడు అని ఏ మాత్రమైనా ఒక్క మాట విని ఉన్నా ఆయన జీవితం అలా అయ్యుండేది కాదు. కనుక వయస్సులో చిన్న పెద్ద తేడా చూడకుండా ఎవరైనా మనకి జ్ఞానం తెలుపుతున్నారు అన్నప్పుడు వారు చెప్పే ఆ జ్ఞానాన్ని మనం వింటూ ఆచరణలో పెడుతూ ఉంటే ఆ పరమాత్మే మనల్ని వదలకుండా మన దగ్గరే ఉంటాడు అని ఈ శ్లోకాల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆ అమ్మవారిని, ఆ పరమాత్మని ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ మనం ఈ ధ్యానంలో ఉంటూ ఉంటే ఆవిడే మనల్ని నడిపిస్తూ ఉంటుంది అని తెలుస్తుందన్నమాట. నమస్తే.